మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించిన సినిమా బరోజ్. ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ను 3Dలో చిత్రీకరించడం విశేషం. అంతేకాదు తొలిసారి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు మోహన్ లాల్. బరోజ్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 25న విడుదల చేసింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ, ఇది చిల్డ్రన్ ఫ్రెండ్లీ మూవీ, బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. బాలమేధావి లిడియన్ నాదస్వరం ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ విజన్తో దీన్ని రిలీజ్ చేస్తున్నారని అన్నారు. ఈ మూవీ క్రియేటివ్ హెడ్ టీకే రాజీవ్ కుమార్తో పాటు ముఖేష్ మెహతా, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన హిట్లర్ మూవీ 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఇమేజ్కు భిన్నంగా 5 చెల్లెలకు అన్నగా చిరు నటించారు. ఈ మూవీతోనే ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీని మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. 2025 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా హిట్టర్ను సాయి సినీ చిత్ర బ్యానర్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, అలీ కీలక పాత్రలు పోషించారు. మధుసూదన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతి సీజన్లో విడుదలై ఘన విజయం సాధించాయని, అదే నమ్మకంతో ఈ చిత్రాన్ని కూడా జనవరి 3న విడుదల చేయబోతున్నామని మధుసూదన్ అన్నారు. కృష్ణ నటించిన ఈ ఆఖరి చిత్రం విడుదల కాని సినిమాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి దీనిని విడుదల చేస్తున్నానని మధుసూదన్ తెలిపారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్లో కృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రత్నమయ్య, గీత రచయిత బిక్కి కృష్ణ, ఖాదర్ గౌరీ, వాసిరెడ్డి స్పందన, ధీరజ అప్పాజీ, ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. అవధూత గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా బ్లడ్. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయడం విశేషం. గతంలో డేంజర్ లవ్ స్టోరీతో పాటు పలు చిత్రాలను ఆయన నిర్మించారు. తాజా చిత్రం బ్లడ్లో గౌరు హీరోగా నటించగా గోపాలరావు, నందిని కపూర్, జబర్దస్త్ వినోదిని, రాకింగ్ రాకేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఇదే నెల 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రేలంగి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జబర్దస్త్ అప్పారావు, నటుడు విజయభాస్కర్ మూవీ ప్రోమోస్ను ఆవిష్కరించారు. ఇతర నటీనటులు ఐటమ్ సాంగ్లు రిలీజ్ చేశారు. నేటి ట్రెండ్కు తగ్గట్టుగా రూపుదిద్దుకున్న మర్డర్ మిస్టరీ హారర్ మూవీ ఇదని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని గోపాల్ అన్నారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా నటిస్తున్న సినిమా కేడీ ది డెవిల్. దీనిని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ ప్రేమ్ దీనికి దర్శకుడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా శివ శివ అనే గీతం విడుదలైంది. కన్నడ ఆచార వ్యవహారాలను, సంస్కృతిని, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని ఈ పాటలో చూపించారు. ఈ పాటను హిందీలో అజయ్ దేవగన్, తమిళంలో లోకేష్ కనకరాజ్, తెలుగులో హరీష్ శంకర్ రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. అర్జున్ జన్య బాణి, విలియం డేవిడ్ కొరియోగ్రఫీ, పాటలోని డెప్త్, ఇండియన్ ఫోక్ మ్యూజిక్ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్, కైలాష్ ఖేర్ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయప్రకాష్, మలయంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్ ఖేర్, సలీం మాస్టర్ కలిసి ఆలపించారు. కన్నడలో ఈ పాటను మంజునాథ్ బిఎస్, తమిళంలో మదన్ కార్కి, తెలుగులో చంద్రబోస్, హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్కోంబు గోపాలకృష్ణన్ రాశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా, భారతీయ జానపద గీతాల్లోని అందాన్ని చూపించేలా ఈ శివ శివ అనే పాట సాగింది.